ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఇక కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం కిందకి వస్తుంది. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి మీ యొక్క రాశిపతి అయినటువంటి శుక్రుడు మీకు మీకు ఈ యొక్క కర్కాటక రాశిలోకి సంచారం జరిగింది. దీని మూలంగా మీకు మంచి జరగటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే 3వ ఇంట్లో ఉన్నారు వృషభ రాశి. మీరే వృషభ రాశి లగ్నానికి, వృషభ రాశికి సంబంధించిన వారు. దీని మూలంగా కొంచెం 3లో ఉండడం శుక్రుడు అనేది కొంచెం ఇబ్బంది. బుధునితో కూడా కలిసి ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. గురువు ఉచ్ఛలో ఉన్నారు. మీకు అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఉచ్ఛలో ఉన్నారు కాబట్టి కొంచెం గోచారంలో వక్రగ్రహణంగా ఉంటాడు కాబట్టి దీని మూలంగా మీకు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కానీ గురువు దేవగురువు కాబట్టి చివరిలో మిమ్మల్ని రక్షించడానికి ఎంతో ఆస్కారం ఉంది. అలాగే వృషభ రాశి వారికి ఈ యొక్క భాగ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు చాలా వరకు మీకు హెల్ప్ చేస్తాడు. ఈయన మీనరాశిలో ఉన్నాడు, అంటే మీకు లాభస్థానంలో ఉన్నారు. మీరు చేసే పెట్టుబడి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వర్క్ కావచ్చు, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్ళి అయిన వారికి పిల్లల సంతానం విషయాలలో వాళ్లకు మీరు ప్రేయర్ చేసేది దాని గురించి తీసుకున్నట్లయితే వారికి వివాహం అవ్వడము, సంతానం కలగడము, ఇవన్నీ మీకు ఖచ్చితంగా భగవద్ ఆరాధన మీకు కనిపిస్తుంది. అందులో నుంచి మీరు చాలా తొందరగా బయటపడతారు. ఆ ప్రాబ్లం తీరిపోతుంది. మీకు సక్సెస్కు గుడ్ న్యూస్ వినడానికి మంచి అవకాశం ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతుంది. వచ్చేసి మీకు ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి తీసుకున్నట్లయితే చతుర్థంలో కేతు ఉన్నారు. కొంచెం ఇంట్లో ఎడాపెడగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీ ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, హైయర్ జాబ్లో కావచ్చు. రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా అనిపిస్తుంది. ఈ విషయాలు తీసుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీ రంగం వారికి మాత్రం భారీ ఆపదలు తప్పవు. ఎందుకంటే నూతన పరిచయాలు, నూతన వ్యవస్థ, నూతనంగా వాడే ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో వచ్చే కొత్త కొత్త పొంతనలతోటి మీరు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క అటవీ శాఖ వృత్తులలో పనిచేసే వారికి మంచి లాభదాయకంగా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి అటవీ శాఖ సంబంధమైనటువంటివి తీసుకున్నట్లయితే సింహలగ్నం, సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈయన ఆధ్యాత్మిక వ్యవస్థను ఇస్తాడు, అలాగే శుభాన్ని కూడా కలగజేస్తాడు వృషభ రాశి, వృషభ లగ్నం వారికి. రవి కూడా మీకు ఈ యొక్క మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి వృషభ రాశి, వృషభ లగ్నంలో మంచి జరిగే అవకాశం చాలా వరకు బాగుంటుంది. ఎడ్యుకేషన్ బాగుంటుంది, అలాగే ట్రాన్స్ఫర్. ఎక్కువ గణిత విద్యలలో ఏదైనా ఎఫెక్ట్ పెట్టి ప్రయత్నించే వారికి జాబ్ కావచ్చు, ఏదైనా ప్రమోషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, గణిత శాస్త్రానికి సంబంధించిన వాటిల్లో. అలాగే నెమ్మదిగా చిన్న చిన్న సంస్థలు పెట్టుకొని సినీ, మూవీ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల కంటే ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క బుధుడు అనేవాడు మీకు 3వ ఇంట్లో ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, వేరియేషన్ మైండ్గా ఉంటుంది. కొంచెం ఒక్కొక్కసారి పొంగిపోతారు, ఒక్కొక్కసారి డిప్రెషన్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఇంట్లో పెద్దలు పూజ చేసినా కనీసం నమస్కారం చేసుకుని వెళ్ళైనా చేస్తే మంచి జరిగే అవకాశం చాలా వరకు 100% ఘోషిస్తుంది. స్వస్తి.